హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ వీడియోస్ అండి. ట్రెజర్ ఎన్ఎఫ్టీ 24 మార్చ్కి ఏదైతే ఆఫర్ వదిలిందో ఆ ఆఫర్ వల్ల జనాలు ఏడవాలో మళ్ళీ నవ్వాలో అర్థం కావట్లేదండి. ఒక్కొక్కరు 20,000 50,000 పెట్టుకొని రీఛార్జ్ చేసుకున్నారంటే బ్లైండ్ బాక్సులు అయితే వచ్చాయండి. బ్లైండ్ బాక్సులు అయితే వచ్చాయి. విత్డ్రాల్ బంద్ చేశారు. ఎవరైతే మన ట్రెజర్ ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని చేసుకున్నారండి. కంపెనీ అయితే విత్డ్రాల్స్ అయితే ఆఫర్ వదిలే ముందు విత్డ్రా అయితే ఆపుతామని చెప్పలేదండి. ఇది చెప్పకపోవడం వల్ల జనాలు ఎంతగా బాధపడుతున్నారంటే తెలియట్లేదండి. ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎవరైతే అఫీషియల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కనీసం ఈ ఆఫర్ వదిలే ముందు చెప్పాలండి. కనీసం ఈ విత్డ్రాల్స్ అయితే ఇన్ని రోజులు అయితే బంద్ చేస్తాము, ఈ ఆఫర్ ఎందుకు వదిలామో మనకైతే అసలు చెప్పలేదు. ఈ ఆఫర్ వదిలిన తర్వాత విత్డ్రాల్స్ బంద్ చేసి ఏదో కహాని చెప్తున్నారు. స్పాక్ లిస్టింగ్ అని, ట్రెజర్ ఎన్ఎఫ్టీ వ్యాలెట్ అని, ట్రెజర్ ఎన్ఎఫ్టీ డెక్స్ అని, ట్రెజర్ ఎన్ఎఫ్టీ కాయిన్ అని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అదైతే అఫీషియల్గా మెసేజ్ అయితే వచ్చింది. కానీ ఏదైతే ఈ రంజాన్కి అయితే ఆఫర్ వదిలాడో ఆ ఆఫర్ వల్ల కమ్యూనిటీ మెంబర్స్ ఎంతగా బాధపడుతున్నారో కనీసం ఈ మెసేజ్ వల్లే చాలామంది బాధపడ్డారండి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఆ పర్సన్స్కి ఈ వారం రూపాయలు ఇస్తాం, 10 రోజుల లోపల ఇస్తామని చెప్పింటారు. ఇప్పుడు విత్డ్రా ఆపేస్తే ఎలాగండి ప్రజల పరిస్థితి? కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం సరే ఓకే, స్పాక్ లిస్టింగు, టోకెను, వ్యాలెట్, డెక్స్ అన్నీ వస్తున్నాయి ఓకే. కనీసం మన ఎవరైతే స్టీవెన్ అలెగ్జాండర్ కానీ, సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సిఎంఓ చీఫ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఎవరైతే కనీసం ఒకరైనా వచ్చి అక్కడ ఏం జరుగుతుందో, స్పాక్ లిస్టింగ్ జరుగుతుందో, అక్కడ ఏవేవైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో దాని గురించి కనీసం ఒక్క వీడియో అయినా వదలొచ్చు కదండి. ఓన్లీ మెసేజ్ త్రూ నడుస్తుంది ట్రెజర్ ఎన్ఎఫ్టీ. ఇప్పుడు విత్డ్రాల్స్ వచ్చేసి 360 గంటలు పెంచారండి. ఒక్క నిమిషం మీకు అది కూడా చూపిస్తాను. ఈ లాస్ట్లో వితిన్ 360 hours from now on, in order to achieve this historic milestone, we have decided to extend withdrawal time on the platform to within 360 hours from now on. ఈ 360 hours అనేది పర్మనెంట్గా ఉంటుందా, లేకపోతే ఏదైతే ఈ 15 రోజుల తర్వాత ఏదైతే డెక్స్, వ్యాలెట్, టోకెన్ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా కొత్త టైం వదులుతారా అది అర్థం కావట్లేదు. ఇక్కడ చెప్తున్నారు, ద పబ్లిక్ చైన్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రాటజీ. అంటే ఏదైతే ఈ పబ్లిక్ చైన్, బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడానికి ఈ కోర్ వీళ్ళ స్ట్రాటజీ వచ్చేసి ఇదే అని చెప్తున్నారు. కానీ ఇది ఎంత మటుకు నిజమయ్యేది మనకైతే తెలియదండి. ఎందుకు తెలియట్లేదంటే కనీసం అక్కడ జరిగేవి ఎవరైనా ఈ అఫీషియల్ పర్సన్ వచ్చి మెసేజ్ చేశారా? వేయట్లేదు. ఎలా నమ్ముతారండి జనాలు? బయట వైరల్ వీడియోస్ దీని ఎంత వైరల్ అవుతున్నాయంటే వీడియోస్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి. ఏదైనా గుడ్ ఎప్పటికీ స్ప్రెడ్ కాదండి, బ్యాడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కమ్యూనిటీ మెంబర్స్ ఎంతగా భయపడుతున్నారంటే అంతగా భయపడుతున్నారు. ఇది అన్ని కంపెనీ లాగానేమో ఎత్తిపోతుందేమో, ఇంకా ఉండదేమో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అలా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏదైతే మళ్ళీ 29కి ఈ ఆఫర్ వదిలాడో ఇది ఇంకా రన్ అవుతుందండి. ఈ లాస్ట్లో ఏమైతే ఎఫెక్టివ్ టైం వచ్చేసి 30/25 అండి. డెడ్ లైన్ అయితే అసలు పెట్టలేదు, ఎప్పుడు ఆఫర్ బంద్ చేస్తాడో తెలియదు. ఈ స్పాక్ లిస్టింగ్ అనేది ఏదైతే ఉందో ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ స్పాక్ లిస్టింగ్ అనేది ఒక ఐపీఓ లాగా, అది యూఎస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి వేరే కంపెనీ కొని దాని ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది దాని త్రూ వస్తుందని చెప్పారు. అది బయట కూడా ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ఇలాగే అవుతుందండి. కానీ ఐపీఓలా అంత టైం పట్టదు స్పాక్ లిస్టింగ్కి. స్పాక్ లిస్టింగ్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఒక కంపెనీ చాలా అమౌంట్ ఉంటుంది, ఆ కంపెనీ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా నెట్వర్త్ ఉంటుంది. ఆ నెట్వర్త్ ఉన్న కంపెనీ ఏం చేస్తుందంటే స్పాక్ లిస్టింగ్ అవ్వడానికి ఇది ఏదైతే యూఎస్ మార్కెట్ ఉందో అక్కడ పోయి
అక్కడికి వెళ్ళి యూఎస్ స్టాక్ మార్కెట్లో అఫీషియల్గా దీన్ని లాంచ్ చేయడానికి మన ట్రెజర్ ఎన్ఎఫ్టీ అయితే ట్రై చేస్తుంది. కానీ అది ఎంత మటుకు నిజమయ్యేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక అఫీషియల్ పర్సన్ కానీ ఒక సిఐఓ కానీ ఎవ్వరు వచ్చి మాట్లాడట్లేదండి. మాట్లాడడానికే భయం, నాకు అర్థం కాదు. ఒక్క 5 నిమిషాలు వీడియో లైవ్ చేసి వదలడానికి ఎందుకు అంత భయం? ఎందుకు ఎందుకు భయపడాలి మనం అసలు? కనీసం ఒక్కరైనా ఎవరైతే అఫీషియల్ పర్సన్స్ వాళ్ళన్నా కనీసం వచ్చి మెసేజ్ చేయొచ్చు కదా. సిఇఓకి అయితే చాలా వర్క్ ఉంటుంది, ఓకే వదిలిపెట్టండి. కనీసం ఎవరైతే అఫీషియల్ పర్సన్ వాళ్ళన్నా కనీసం వచ్చి చేయొచ్చు కదా. ఈ మెటాఫోర్స్లో అయితే ఆ సిఇఓ ఫౌండర్ లాడో కొర్నికోవ్ గారు ప్రతి ఈవెంట్కి ముందు ఒక వీడియో చేస్తాడండి. ఇది చేస్తున్నాం ఫలాంది చేస్తున్నామని ఒక వీడియో వదులుతాడు. ఈ మన ట్రెజర్ ఎన్ఎఫ్టీలో అసలు స్టీవెన్ అలెగ్జాండర్ ఎప్పుడో ఒక 3 years బ్యాక్ మాట్లాడినాడండి. ఇంతవరకు వచ్చింది ఆయన వచ్చి మాట్లాడలేదు, ఏం చేయలేదు, ఏం పెట్టలేదు. ఈ బిలాల్ ఎవడండి నాకు అర్థం కాదు. ఈ బిలాల్ మధ్యలో వచ్చి నేను ఏషియాకి లీడర్ని, నేను నింజా టీము అని చెప్తాడు. నాకు అర్థం కాదు. కంపెనీ వీనికి ఏమైనా ఇస్తుందా? వీని నెట్వర్క్ వల్ల, వీడి పవర్ వల్ల ఏమైనా టీం మెంబర్స్కి ఈ బిలాల్ ఎవడండి? ఈ బిలాల్ ఒక్కడే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉంటే సరిపోద్దా? బాకీ కమ్యూనిటీ మెంబర్ అవసరం లేదా? ఆడొక్కడుంటేనే ట్రెజర్ ఎన్ఎఫ్టీ రన్ అవుద్దా? ఇది కమ్యూనిటీ బేస్డ్ ఎంఎల్ఎంఏ మార్కెటింగ్ కాబట్టి, ఎంఎల్ఎంఏ మార్కెటింగ్ కాదు, ఇది కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్ కాబట్టి బిలాల్ ఒక్కడ ఉంటే సరిపోద్దా? మనకు ఒక్కరికి మెసేజ్ పాస్ చేస్తే సరిపోద్దా? లేకుంటే అఫీషియల్గా అందరికీ పాస్ చేయాలా? ఏదైనా అందరు కస్టమరే కదండి. మనం కూడా కష్టపడుతున్నాం కదా. ఫస్ట్ అతనికి వస్తాయండి మెసేజ్. నాకు అర్థం కాదు. ఒక నిమిషం, ఈ ఎవరైతే అఫీషియల్ పర్సన్ ఉన్నాడో అతని మెసేజ్ వినండి. Hi. Well, as per Bilal's communication, possibly by Sunday everything will be resumed. The withdrawals which have been applied in the last couple of days have been put on hold because PAP20 and Tron, which is USDT TRC and USDT BNB chain, so their withdrawals has been cancelled, and we will be getting new blockchain which is Solana, which has already been active. ఏదైతే BEP20 ఆర్ TRC20 మనం ఏదైతే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో యాడ్ చేసుకున్నామో దాని ద్వారా విత్డ్రా పెడితే అది క్యాన్సిల్ చేస్తామంటున్నారు. $29,000 పెట్టినామంటారు. పెడతారండి జనాలు, ఎందుకు పెట్టారండి? కంపెనీ ఉంటుందో పోతుంది, ఎవరికి గ్యారంటీ? ఎందుకు గ్యారంటీ లేదంటే ఎవరన్నా వచ్చి మాట్లాడితే కదా దీని గురించి. అఫీషియల్ పర్సన్స్ కానీ అఫీషియల్గా వదలండి న్యూస్ ఛానల్స్లో. ఎందుకు భయపడి మనం చేసే తప్పు అయితే ఎవరికి భయపడిన అవసరం లేదండి. ఎవరైతే అఫీషియల్ పర్సన్ మాట్లాడుతున్నాడో బిలాల్ కమ్యూనికేషన్ అనే మాట్లాడుతున్నాడు. కానీ ఈ మెసేజ్ అందరికీ అఫీషియల్ ఛానల్లో మనది ఏదైతే టెలిగ్రామ్ కానీ లేకపోతే గూగుల్లో వదలండి. గూగుల్లో వదిలితే కదా జనాలకు భయం రాకుండా ఉంటుంది. ఇంతగా ట్రెజర్ ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ పీపుల్స్ ఇంతగా భయపెడుతున్నారు. బయట కూడా యూట్యూబ్లో వీడియోస్ కూడా అలాగే వైరల్ అయిపోతున్నాయండి. థర్స్డే ఏదైతే మెసేజ్ వచ్చిందో ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు ద ఎక్స్టెండింగ్ విత్డ్రాల్ ప్రాసెస్ టైం ఫ్రమ్ 96 hours to 168 hours మార్చాము అని అఫీషియల్గా ఒక మెసేజ్ వదిలింది. ఓకే, 168 hours అనుకున్నాం, వదిలేద్దాం. తర్వాత ఎవరైతే నేను ఇందాక మీరు ఇంగ్లీష్లో వాయిస్ విన్నారో అతను ఏమన్నాడు, సొలానా బ్లాక్ చైన్ యాడ్ చేసుకుంటే మేము ఈ ఏదైతే విత్డ్రా పెట్టారో ఆ విత్డ్రా 96 నుంచి 72 hours తగ్గించామని చెప్పారండి. కనీసం అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, వీ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యాడింగ్ ఏ న్యూ సొలానా చైన్ ఫర్ విత్డ్రాల్ ఆర్డర్స్ ఇనిషియేటెడ్ యూజింగ్ ద సొలానా చైన్, దే విల్ బి ప్రాసెస్ విత్ ఇన్. ఇది సొలానా చైన్ యాడ్ చేసుకొని కూడా 3 రోజులు అయింది. దాంట్లోకి పోయి విత్డ్రా పెడితే అదేం చూపిస్తుంది అంటే ద సొలానా చైన్ ఈజ్ నాట్ ఎట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అది మళ్ళీ ఈ మెసేజ్ నిజమా అబద్ధమా అని ఎలా నమ్మాలని నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఓకే 3 years నుంచి బాగా రన్ అవుతుంది, లేకిన్ ఎందుకు ఇది లాస్ట్కి ఇట్లా చేస్తుంది? ఒక్క అఫీషియల్ పర్సన్ అంటే ఒక్క అఫీషియల్ పర్సన్ వచ్చి మాట్లాడి, లేదా గూగుల్లో ఏదైనా న్యూస్ పాస్ చేసి, న్యూస్ ఛానల్స్ ద్వారా న్యూస్ పాస్ చేసి, అఫీషియల్ ఛానల్స్ ఉంటాయండి. ప్రజలు ఏవైతే నమ్మదగ్గవో, ఫోర్బ్స్ ఛానల్ ఉందండి, ఫోర్బ్స్ పత్రిక ఉంది, ఆ ఫోర్బ్స్లో కూడా వదలచ్చండి మేము పలానా చేస్తున్నామని. మెటాఫోర్స్ ఎవరైతే లాడో అయితే వదిలాడు, ఓకే, లాడో ఫోర్బ్స్లోకి వెళ్ళాడండి. ఫోర్బ్స్ అనే పత్రిక చాలా ఫేమస్. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితేనే అది రియలిస్టిక్ అయితేనే దాంట్లో ఫోర్బ్స్ ఛానల్ వస్తారండి.
ఇది ఏదైతే మళ్ళీ ఈ వైట్ పేపర్ అనేది వచ్చింది, ఇది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలీదు. ఒక్క నిమిషం దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ వైట్ పేపర్ అండి, ట్రెజర్ ఎన్ఎఫ్టీ లేయర్ 2. ఇది ఏ వైట్ పేపర్ అంటే ఈ కంపెనీ ఎలా నడుస్తుంది, దీని పుట్టు పూర్వోత్తరాలు, మనీ ఎట్లా వస్తుంది, 16 పేజెస్ ఉందండి. ఇది ఎంతవరకు మళ్ళీ అఫీషియల్గా ఇది స్టార్ట్ అవుతలేదో తెలియదు, కానీ ఎకోసిస్టమ్ ఫండ్ 36% ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ ఇన్సెటివ్ ఏదేదో వదిలారు ఈ వైట్ పేపరు. కానీ ఇది ఎంతవరకు నిజమే తెలీదు. 360 డేస్ అయితే 15 డేస్ అయితే విత్డ్రాల్ ఆపారు. ప్రజలు ట్రెజర్ ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ పీపుల్స్ ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుంచి అమౌంట్ తెచ్చే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి, చాలా భయపడుతున్నారు. చాలా వీడియోస్ యూట్యూబ్లో చూశాను, దాని కింద కమెంట్స్ చూస్తే ప్రజలు చాలా భయపడడం జరుగుతుందండి. ఈ వాట్సాప్ మెసేజ్లు, టెలిగ్రామ్ మెసేజ్లు అందరూ పెట్టగలరండి, అందరూ పెట్టగలరు. ఇప్పుడు ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడితే కదండి అది ఉంటుందో పోతుందని జనాలకి నమ్మకం వచ్చేది. మెసేజ్లు అయితే ఇష్టాసారంగా పెట్టుకుంటూ వెళ్తున్నారు, విత్డ్రా కూడా ఇది ఇష్టాసారంగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మనం చేసే తప్పు కాకపోతే అఫీషియల్ ఛానల్లో ఎందుకు వదలడం లేదు? అఫీషియల్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి అమెరికాకి, ద న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ దీని పత్రికలలో వదలచ్చు కదండి, న్యూస్ పేపర్లలో వదలచ్చు కదా. మేము పలానా చేస్తున్నాం, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఇంత సంపాదించింది, మా ఫ్యూచర్ ప్లాన్ ఇది, మా పైప్ లైన్ ఇది, మా రోడ్ మ్యాప్ ఇది అని చెప్పొచ్చు కదండి. ఎవ్వరు వచ్చి మాట్లాడట్లేదండి, జస్ట్ ఒక మెసేజ్ మీదే వెళ్ళిపోతుందండి. ఏదైతే మెసేజ్ పంపారో ఇది ఎంతవరకు అయితే నిజమో మనకైతే తెలీదు. ఇది గ్రూప్లో వచ్చినది, విత్డ్రాల్ పెట్టకండి అని చెప్తున్నారు. కానీ ఇది ట్రెజర్ ఎన్ఎఫ్టీ, ఈ మెసేజ్ చూడండి, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ల కంటే ఎక్కువ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఔత్సాహికులతో 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తుంది. 1 మిలియన్ కంటే ఎక్కువ ఎన్ఎఫ్టీ ఔత్సాహికులు తమ కళలను సాకారం చేసుకుని విజయం సాధించడంలో సహాయపడింది. నాకు అర్థం కాదు, కనీసం ఈ బిలాలు ఉంటేనేనా ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ నడిచేది? బాగా మన ఇండియాలో లీడర్స్ లేరా? వాళ్ళకి సమాధానం చెప్పాలనే వీళ్ళకి ఇది ఉండదా, రెస్పాన్సిబిలిటీ ఉండదా, బాధ్యత ఉండదా? చెప్పాలి కదండి. మనం కూడా మెంబర్సే, మనం కూడా టీం మెంబర్సే, మనం కూడా లీడర్సే. అందరూ ఉంటేనే అండి ఏదైనా నెట్వర్క్ ముందుకు నడిచేది. ఏదైతే నేను ఈ వీడియో చేస్తున్నానో ఈ అందరి బాధల్ని నేను దీంట్లో వీడియో తీయడం జరిగింది. మీరు ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఎలాగైనా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ దీన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టీవెన్ అలెగ్జాండర్ వినేంత వరకు దీన్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్.